హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అల్లుడు మ్యాగీ అడిగాడు. అనుకోకుండా ముందుగానే మ్యాగీ ఉడకబెట్టి పెట్టానండి. ఇప్పుడు మీకు చేసే ప్రాసెస్ ఈజీగా చెప్తాను. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని పోపు గింజలన్నీ వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఒక చిన్న టమాటా, క్యారెట్, ఆనియన్స్, మిర్చి. ఇప్పుడు పోపు గింజలు అన్నీ వేసేస్తున్నానండి. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నానండి, బాగా ఉడకాలి కాబట్టి. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇవి ఉడకడం కోసం. మెత్తగా ఉడకాలి, గోల్డెన్ కలర్ రావద్దు. కొంచెం పసుపు అండి, కొంచెం కరివేపాకు, చిన్న టమాటా ముక్కలు. చాలా చిన్న సైజు టమాటా వేసానండి. చిన్నపిల్లలు తినడం కోసం, కారం లేకుండా ఉండటం కోసం ఆ టమాటా వేసాను. అది కూడా టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగా వస్తుంది. టమోటా, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్లో మసాలా వస్తుంది, నేను ఆ మసాలా వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మొత్తం కలిసిపోతుంది అన్నమాట. మనకి మ్యాగీ వేసిన దాంట్లో నీట్గా కలిసిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న మ్యాగీని కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా బాగా వచ్చిందో. నేను మీకు కలిపేటప్పుడు చూపించలేదండి, నాకు వీడియో తీయటం కొంచెం కష్టంగా అనిపించింది. అందువల్ల మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను. ఎక్కువసేపు కలపొద్దు, ఎక్కువసేపు కలపటం వల్ల ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. అందువల్ల తక్కువగా కలుపుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.